న్యాయ వ్యవస్థలో కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థలో కావచ్చు, ఏ వ్యవస్థలో చూసుకున్నా గానీ ఆ వ్యవస్థలో సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మరి అవగాహన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం కావచ్చు, ఆ నేల కావచ్చు అభివృద్ధి పరంగా గానీ, ప్రగతి పరంగా గానీ అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పోస్టు మరి ఆ సివిల్ ఇంజనీర్ మాత్రమే దక్కాలి. కానీ ఈ రోజు సివిల్ ఇంజనీర్ దక్కకుండా 10th చేసిన వాళ్ళకి, ఇంటర్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటే అది అవగాహన. వాళ్ళు రేపు వీళ్ళకి బీఆర్ఓలకు ఇచ్చిన తర్వాత రేపు అవగాహన లోపం వల్ల అనర్థాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కావున మేమేమంటున్నాం అంటే రేపు భవిష్యత్తులో ప్రజావాణిలో కావచ్చు, ప్రగతి భవన్ లో కావచ్చు మీ బాటలు పట్టకుండా ప్రాబ్లంలు ఉన్నాయని చెప్పకుండా ఉండాలంటే ఈ రోజు మీరు సివిల్ ఇంజనీర్ తోటే ఆ పోస్టులు అనేది 1000 డిప్యూటీ సర్వేలు భర్తీ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి వేలాది మందిగా తరలి రావడం, మరి డిప్యూటీ సర్వే పోస్టులను 1300 ఉంటే మరి 1000 పోస్టులు భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ 1000 పోస్టులు కూడా డిప్లొమా, ఇంజనీరింగ్, బీఈ, అదేవిధంగా ఐఐటి, ఐటీఐ ఇవన్నీ చేసినటువంటి వాళ్లతోని, నైపుణ్యత ఉన్న వాళ్లతోని ఫిలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఉంది. కానీ అర్హులైనటువంటి వాళ్లను పక్కకు పెట్టి వీఆర్ఓ వాళ్లకు 10th, ఇంటర్ చదివినటువంటి వాళ్లకు ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుందని చెప్పి నేను మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా. వీటిని అవకతవకలు జరగకుండా ఇవాళ డాక్టర్ చేసే వృత్తిని ఇవాళ లాయర్లు చేసే విధంగా, ఆపరేషన్లు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు, రెవెన్యూ మినిస్టర్ చేసే పద్ధతి అట్లా ఉంది. ఎందుకంటే చదువుకున్న చదువులు ఎందుకు, మరి డిప్లొమాలు ఎందుకు, ఇంజనీరింగ్ ఎందుకు, ఈ బీఈ చదువులు ఎందుకు, మరి వీఆర్ఓలతోనే చదువు రాని వాళ్ళతోనే మరి పోస్టులను భర్తీ చేయండి. దీన్ని ఎవరితో భర్తీ చేయాలి? సివిల్ ఇంజనీరింగ్ చదివినతో భర్తీ చేయాలి. ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళను 10th, ఇంటర్ ఉన్నతో భర్తీ చేస్తే బుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఒకవైపు లక్షలాది మంది సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కోచింగ్ల చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ అశోక్ నగర్, దిల్సుఖ్నగర్ అకాడమీలల్లో చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు. లేని పక్షంలో 1 ఇంచు కూడా గవర్నమెంట్ ముందుకు నడవనీయం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ముందర పడలేదు. తెలంగాణ ఉద్యమం లోపల ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఏం తమాషా కాదు, మజాక్ కాదు. వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్. ఉద్యమాన్ని కూడా ఇంజనీరింగ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా ఉద్యమం చేయాలి, గ్రామాల్లో చాలా భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అటు భూ సమస్యలు పరిష్కరించాలంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కావాలి. బీటెక్ సివిల్, ఐటీఐ సివిల్ చదివిన అభ్యర్థులు ఏంటంటే ఒక 4 సంవత్సరాలుగా ఒక టెక్నికల్ నాలెడ్జ్ తో లాటిట్యూడ్ కానీ, లాంగిట్యూడ్ కానీ, డీజీపీఎస్, టోటల్ ఇతర టెక్నికల్ నాలెడ్జ్ అర్హత కలిగి ఉంటారు, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఇప్పటి వరకు ఈ చరిత్రలో లేనిటువంటి విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. 2001లో, 2004లో, 2011లో, 2017లో నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆ నోటిఫికేషన్ లో సర్వీస్ రూల్ ప్రకారం ఇటు టెక్నికల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా వీఆర్ఓతో భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏపీలో కూడా వీఆర్ఓ పోస్టులను టెక్నికల్ అర్హత ఉంటే న్యాయం జరుగుతుందని అట్టి పోస్టులను ఏపీ గవర్నమెంట్ మన సివిల్ ఇంజనీర్ తో భర్తీ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మేము గవర్నమెంట్ కు సలహాలు ఇస్తున్నాం. డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. దానికి ఓన్లీ డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాదాలు ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు. సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళం చాలా మంది అవైలబుల్ ఉన్నాం. మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్ట్ మీద న్యాయం చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఫిల్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, వీళ్ళు ఇలా చేస్తారని మేము భర్తీ చేస్తారని మేము నమ్ముతున్నాము. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.